ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత వైసీపీకి ప్లస్ కానుందా? చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలే ఆయనకు భవిష్యత్ రాజకీయాల్లో తలనొప్పిగా మారబోతున్నాయా? వైసీపీ దారుణమైన ఓటమి ఫ్యూచర్ లో అద్భుతమైన విజయానికి నాంది పలకనుందా? అసలు వైఎస్ జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వైసీపీ అధినేత జగన్ అయితే భారీ ఓటమి నుంచి 2 రోజుల వ్యవధిలోనే తేరుకున్నారు. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ. అయినా ఆయన ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తన రెస్పాన్స్ చెప్పారు. అలాగే 2 రోజుల తర్వాత నుంచి పార్టీ నేతలకు ధైర్యం చెబుతూ సమీక్షలు నిర్వహించారు. మరి జగన్ లో ఇంతటి ధీమాకు కారణాలు ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో 2 పార్టీల వ్యవస్థ సాగుతోంది. కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునేదే లేదు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పించి ఏపీలో ఆ పార్టీ బలం కూడా తీసుకునేదే లేదని విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికి జగన్ కి మధ్యనే భారీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ధీమా ఏంటి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు టీడీపీ కూటమి సూపర్ 6 చేయలేదని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి అంటే డబ్బులు పెద్ద ఎత్తున కావాలి. ఏదో పేరుకు సంపద సృష్టిస్తామని చంద్రబాబు అన్న అదంతా ఈజీ కాదు. అప్పులు తెస్తే ట్రోల్స్ అవుతాయి. పైగా ఆ తిప్పలు కూడా వేరేగా ఉంటాయి. దీంతోనే టీడీపీ కూటమి ఫెయిల్ అయి 2029 నాటికి తమ చేతికి అధికారం దక్కుతుంది అని జగన్ అంచనా వేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఆ లెక్కలతోనే జగన్ ధీమాగా ఉన్నారని అంటున్నారు. 2029 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ అయితే ఇప్పటి నుంచే ఉంది. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.